సుబ్బారావుకి అన్ని పరీక్షలు చేసి నీకు ఇదే చివరి రాత్రి అని చెప్పారు డాక్టరు. పాపం దుఃఖాన్ని దిగమింగుకుంటూ చివరి రాత్రి కదా అని అన్ని విషయాలను భార్యతో అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు సుబ్బారావు. నిద్రలోకి జారిపోతున్న భార్యను చూసి, ఓయ్ నిద్రపోతున్నావా అని అడిగాడు. అందుకు భార్య, అవునండి, మీరైతే రేపు ఉదయం లేవక్కర్లేదు, మరి నేను లేవాలి కదా అని బదులిచ్చింది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు భోజనం చేస్తూ. మీరు ఎవరి తరపు వాళ్ళు అని. అవతలి వ్యక్తి, మేము పెళ్ళికూతురు తరపు. మరి మీరో? మేము పెళ్ళికొడుకు తరపు. మూడో వ్యక్తి వచ్చి అన్నాడు, తింటే తిన్నారు కానీ ఇది తద్దినం భోజనం, పెళ్ళి భోజనం కాదు. సుభద్ర, అమర్, నా ఫోను మా అమ్మ దగ్గరుంది. అమర్, మరి నేను కాల్ చేస్తే ఎలా చెప్పు మరే? సుభద్ర, నీ నెంబర్ను లో బ్యాటరీ అని సేవ్ చేశాను. నీ ఫోన్ వచ్చినప్పుడల్లా ఇదిగో అమ్మా, నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో, లో బ్యాటరీ అని వస్తుంది అని తెచ్చిస్తుంది. మేనేజర్, ఏంటయ్యా రఘు, పెళ్ళికి ముందేమో వారంలో 2 రోజులు సెలవు అంటూ వచ్చేవాడివి, ఇప్పుడేంటి కనీసం ఆదివారం కూడా సెలవు తీసుకోవడం లేదు? రఘు, పెళ్ళైన తర్వాతే తెలుసుకున్నాను సార్, ఇంటికంటే ఆఫీస్ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని. 25 చీరలు కొన్నవారికి ఒక డ్రెస్ ఉచితమంట అండి, అందుకే మీకు డ్రెస్ తెచ్చానండి. మ్యారేజ్ బ్యూరో, ఇదిగో అమ్మాయి, నిద్ర లేవగానే అత్తగారి కాళ్ళకు నమస్కారం చేసే అమ్మాయి నాకు కోడలుగా కావాలి. అయితే ఈ జన్మకు నీకు కోడలు రాదమ్మా.